నేను ఇప్పుడు 10 ఇయర్స్ ముందు చూసిన సంఘటన మళ్ళీ ఈరోజు చూసాను. అదేంటంటే నాకు 2011, 12 ఆ టైంలో రంజాన్కి ముందు లేదా బక్రీద్కి ముందు రోడ్డు మీద అక్కడ కష్టపడే వాళ్ళకి అంటే మున్సిపాలిటీ పనిచేసే వాళ్ళకి ఎవరికన్నా అరబై వాళ్ళు పిలిచి 10 ఇలా 10 పరకిస్తూ ఉండేవారు. కానీ ఈ రోజు నేను చూసింది ఏంటంటే మీకు చెప్తాను, సోకులాలి వెనకాల మనకు రౌండ్ అబౌట్ ఉంటుంది, చిన్నది రౌండ్ అబౌట్ పక్కన చిన్న చిన్న కొట్లు గట్రా ఉంటాయి, సూపర్ మార్కెట్ ఉంటుంది. దాని పక్కన బల్దేవాళ్ళు ఇంచుమించు చాలామంది పనిచేస్తున్నారు. నేను జస్ట్ బండి అక్కడ వెయిటింగ్ చేస్తున్నాను, సరే బండి పెట్టి వెయిటింగ్ చేస్తుంటేనే ఒక అరబై వచ్చాడు. సరేనా, డబ్బులు పంచుతున్నాడు. సరేనా, ఎంత పంచిన అనేది మీకు చెప్తుంది చూడండి. ప్రతి ఒక్కరు పిలిచి ఎంతమంది అందరిని పిలిచాడు. పిలిచి సలాం అలైకుం చెప్పాడు, బాగున్నారని అడిగాడు. సరేనా, బాగున్నారని చెప్పాడు. అందరికి షకనించుకుంటూ ఉన్నాడు. డబ్బు తీసాడు జేబులోంచి. ప్రతి ఒక్కరికి 200 రూపాయలు రియాల్, 200 రియాలు, ప్రతి ఒక్కరికి 200 రియాలు కడిగి ఇచ్చుకుంటూ ఉన్నాడు. ఎంతమంది అంతమంది కూడా. నేను చెప్తున్నా, వాళ్ళ ఫేస్లో తీసుకుని డబ్బు తీసుకున్న వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా ఎంత 10 వరకు ఎంత ఇచ్చినా ఆనందం ఉంటుంది అనుకో. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడో జరిగాయి. ఎప్పుడో గలప వచ్చిన కొత్తలో నేను అది 2010, 11, 12 టైంలో ఎక్కడైనా రోడ్డు అంటే మనం వెళ్ళినా కొత్త మొఖాలు చూసినా కొత్తగా వచ్చాడు అనిపించిన అరబడికి పిలిచి 10 పరకిస్తుండేవాడు. డ్రైవర్లు కానీ బయట పని చేసుకునే వాళ్ళు కానీ. చాలా కాలం తర్వాత అసలు అరబడి మారిపోరు అంటారు, లేదా అరబడి ఒకప్పుడు లేరు అంటారు. కానీ నేను చెప్తున్నా, ఈ రోజు నేను చూసింది మళ్ళీ ఎప్పుడో చూసాను అనమాట అలాంటిది. అంటే ఇంకా చాలామంది అరబడి ఉన్నారు. సరేనా, కష్టం వస్తే కష్టాన్ని చూసి రూపాయి పంచేవాళ్ళు ఉన్నారు. సరేనా, అతను చాలా అరబడి చాలా నవ్వుతూ అందరిని పిలిచి అందరితో మాట్లాడి నిజంగా ఒకటి మనం అక్కడ పక్కన చూస్తున్నమాట. సరే, చాలామంది చూస్తున్నారు. అంటే అందరికీ ఎవరికి కూడా కదా, అక్కడ పని చేస్తారు కాబట్టి కష్టపడతారు కాబట్టి వాళ్ళకి పిలిచాడు అనమాట. సరే, నిజంగానే అలాంటి సంఘటనలు చాలా తక్కువ, ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి. ఇప్పుడు అసలు ఉండలేదు అలాంటి సంఘటనలు. కానీ అలా సంఘటన జరగడం అనేది చాలా రేరు. అలా ఇవ్వటం 10 పార్కి ఇవ్వడం పెద్ద విషయం కాదు. కానీ 10 వాళ్ళు 200 కాడికి ఇవ్వడం, 200 ఇంచుమించు నాకు తెలిసి రోజు ఇంచుమించు 24 రూపాయలు ఉంది కాబట్టి ఇంచుమించు 4000 చిల్లర కదా. ఇండియా అమౌంట్ చూసుకున్నా 4000 రూపాయలు చిల్లరే. సరేనా, అలా అందులో 100 రూపాయలు ఖర్చు పెట్టిన 100 రూపాయలు ఇంటికి పంపించుకుని ఇంటికి 2000 వెళ్ళిపోతాయి. సరేనా, కానీ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి సిచ్యువేషన్ ఒకప్పుడు జరిగాయి. ఒక 10 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్ ఇలా ఎవరైనా రోడ్డు మీద కష్టపడినా, సరేనా, ఎవరన్నా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినా అని చూస్తే తెలిసి కొత్తగా వచ్చాడని తెలిసి వాళ్ళు పిలిచి ఇచ్చేవాడు, 10 పరకు ఇచ్చేవారు అరబైలు. అసలు ఈ మధ్యకాలంలో అలా లేదు. కానీ మళ్ళీ ఇప్పుడు చూసాను కదా. సరేనా, అంటే డబ్బులు ఇచ్చారా అనే ఉత్సాహం అని చెప్పట్లే. అంటే మానవత్వం ఇంకా అరబైలో డబ్బు పంచాలి, డబ్బులు ఇవ్వాలి, మన దగ్గర ఉంటే లేనివాడికి ఇవ్వాలి. అదే రంజాన్ ముందు, రంజాన్ స్టార్ట్ అయిపోతుంది రంజాన్ ముందు. అలా అప్పుడు ఇచ్చేవారు రంజాన్కి ముందు, రంజాన్ అలా బక్రీద్కి ముందు, బక్రీద్ రోజున. సరేనా, చాలా చాలా రేరుగా చాలా కాలం నాకు వాళ్ళు ఇచ్చుకుంటే నాకు ఆనందం వేసింది, వాళ్ళు ఇచ్చుకుంటుంటే నాకు ఆనందం వేసింది. ఎందుకంటే వాళ్ళ ఫేస్ చూస్తుంటే ఇలా ఇచ్చిన ఒక అతను ముద్దటేమన్నా డబ్బులు అతను అరబడి ఉంది, నవ్వుకుంటాడు అరబడి. అక్కడ నాకు చాలా బాగా నచ్చింది. సరే, ఒకవేళ ఈ వీడియో కూడా వాళ్ళు చూడొచ్చు, ఎందుకంటే అందులో కూడా మన తెలుగు ఉండొచ్చు. ఎందుకంటే కంపెనీ అందరూ ఒకే దేశం, అందరూ అన్ని దేశాలు కలిసి ఉంటాయి కాబట్టి. సరే, అది ఎక్కడంటే లొకేషన్ కాదు చెప్తే చూడండి, సోకులు వెనకాల చిన్న రౌండ్ అబౌట్ ఉంటుంది, తెలుసు అందరికి మనకి. ఆ రౌండ్ కూడా పక్కనే బయలుదేరి పనిచేస్తారన్నమాట, మున్సిపాలిటీ పనిచేస్తారు, అక్కడ ఇచ్చారన్నమాట. సరేనా, లొక్తా. సరేనా, ఒక అతను ముద్దెట్టుకుని అరబడి తెగడనుకుంటున్నాడు చూసి అతను చూసి. సరేనా, చాలా రేర్ అయిపోయింది మాట. ఇలా సంఘటనలు చాలా రేర్ అయిపోయింది. సరేనా, ఇలా మళ్ళీ నేను చూడటం. సరేనా, వాళ్ళు తీసుకుంటే నాకు ఇచ్చినంత ఫీలింగ్, నాకు ఇచ్చినంత ఆనందం వేసింది. ఎందుకంటే ఇలాంటి చూడటం కూడా రేరు. అంటే వీడియో కూడా తీయకూడదు, ఎందుకంటే వీడియో తీసి పెట్టకూడదని నేను తీయలేదు. వీడియో తీసి పెట్టడం ఇవన్నీ అస్సలు తీయకూడదు. అలాంటి ఈ డబ్బు విషయంలో పర్వాలేదు కానీ తీయచ్చు కానీ కొంతమంది ఇష్టపడరు. ఎందుకంటే ఈ చేతితో చేసిన దాన్ని ఈ చేతితో తెలియదు అంటారు కదా. అలా కొంతమంది అరబళ్ళు నిష్టగా ఉంటారు, అరబళ్ళు చాలా నిష్టగా ఉంటారు అన్నమాట, చేసిన దాన్ని కూడా ఎవరో తెలియకుండా. అలాంటిది మనం తీసి పెట్టకూడదని చెప్పి నేను వీడియో చేయలేదు, లేకపోతే వీడియో తీద్దును. కానీ ఏదేమైనా చాలా కాలం తర్వాత ఒక మంచి సంఘటన చూసి అనిపిస్తుంది.